ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. 2024 సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చింది, పూజా సమయాలు, నిశితకాల పూజను ఏ సమయంలో నిర్వహించుకోవాలి, ఉపవాస విరమణ ఏ సమయానికి చేయాలి, దహీ హండి ఏ రోజున నిర్వహించుకోవాలి అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. 2024 సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చింది అంటే స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళ అష్టమి తిథి ప్రారంభం 26 ఆగస్టు 2024 సోమవారం ఉదయం 8:35 నుండి 27 ఆగస్టు 2024 మంగళవారం ఉదయం 6:43 వరకు అష్టమి తిథి ఉన్నది. రోహిణి నక్షత్రం ప్రారంభం 26 ఆగస్టు 2024 సోమవారం రాత్రి 9:39 నుండి 27 ఆగస్టు 2024 మంగళవారం రాత్రి 8:39 వరకు రోహిణి నక్షత్రం ఉన్నది. కృష్ణాష్టమి నిర్వహించుకోవాల్సిన తేదీ ఏ రోజునైతే మనకి రోహిణి నక్షత్రం అష్టమి తిథి అర్ధరాత్రి కూడి ఉంటుందో ఆ రోజున మనం శ్రీకృష్ణ జన్మాష్టమిని నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్ధరాత్రి అష్టమి తిథి రోజున రోహిణి నక్షత్రం ఉన్న సమయాన జన్మించాడు కాబట్టి అందుకే మనం 2024 సంవత్సరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పూజను నిర్వహించుకోవాల్సిన తేదీ 26 ఆగస్టు 2024 సోమవారం రోజున. ఈ రోజున నిషితకాల పూజ అంటే అర్ధరాత్రి శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు నిర్వహించుకోవాల్సినటువంటి నిషితకాల పూజా సమయం 26 ఆగస్టు 2024 సోమవారం రోజున అర్ధరాత్రి 12:15 నుంచి అర్ధరాత్రి 1:04 లోపు నిషితకాల పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఉపవాస దీక్షను చేపట్టి నిషితకాల పూజను నిర్వహించుకుంటున్నారో వారు ఉపవాస దీక్షను విరమించవలసిన సమయం రాత్రి 1:04 తర్వాత. ఒకవేళ మీరు రాత్రి మొత్తము పూర్ణ ఉపవాసం ఉండి మరుసటి రోజు అనగా 27 ఆగస్టు 2024 మంగళవారం ఉదయం పునఃపూజ నిర్వహించుకొని ఉపవాస విరమణ చేయదలుచుకున్న వారు ఉదయం 5:49 తరువాత ఉపవాస విరమణ చేయవచ్చును. శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలలో ఎంతో వైభవంగా చేసుకునేటటువంటి దహీ హండి అంటే ఉట్టి కొట్టడం ఏ రోజున నిర్వహించుకోవాలి అంటే 27 ఆగస్టు 2024 మంగళవారం రోజున. విన్నారు కదా, 2024 సంవత్సరంలో మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఏ రోజున వచ్చింది, నిశితకాల పూజా సమయాల వివరాలు మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.